చూసారా? అలాగే మా ఆవిడ చేసినటువంటి గోంగూర ఆకుకూర అంటారు కదా, అది తాలింపు అని కూడా అంటారు, నూనె కూర అంటారు కదా, అది. మనం రైస్ పెట్టేసుకుందాం. అన్న సినిమాటిక్ తీస్తున్నావా? ఫోటో దింపున్నాను. ఓకే అండి, ముందైతే తినేద్దాం. మామిడి చేసిన ఈ నూనె గోంగూర ఒకసారి టేస్ట్ చేద్దాం. నువ్వు పెట్టుకొని తింటూ ఉండు. చూసారా? ఇది ఎండబెట్టి చేస్తాం కాబట్టి ఆకులకి ఇట్లనే ఉంటుందండి. ఆకు పుల్లగా తెల్ల గోంగూర ఇవన్నీ బాగా చేస్తున్నాయి. ఇప్పుడు పొటాటో ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా బాగుంది. ఇప్పుడు అన్ని కూర కలుపుతాను చూడండి. చూసారా ఆలుగడ్డ? బావు తినేసా కదా ఆల్రెడీ. ఓకే, ఎంత బాగుందో అండి, చాలా బాగుంది. అసలు ఆలుగడ్డలు అయితే కరిగిపోతున్నాయి చూడండి. ఆలుగడ్డ పెట్టుకున్నా. ఎంత బాగుందో. సూపర్ టేస్టీ అండి. చాలా బాగా నచ్చింది నాకు. ఒత్తు తింటే ఇష్టం నాకు. స్వీట్ పొటాటోస్ ఉన్నట్టున్నాయి. వదిలిపోయిందండి. అంత బాగుందో అసలు. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. ముందుగా వీటికి కావాల్సిన సామాగ్రి అండి, టమాటా ముక్కలు తీసుకున్నాను, ఒక 1/2 కిలో కంటే ఎక్కువగా ఉంటాయి. ఇదిగోండి బేబీ పొటాటోస్. ఇవే వేసుకోవాలని ఏం లేదు, మన ఇంట్లో ఉన్న ఆలుగడ్డలు ఏమైనా వేసేసుకోవచ్చు. బంగాళదుంపలు, అలాగే మెంతుకూర అండి. మెంతాకు చాలా 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 బాగుంటుంది దీంట్లో. కొంచెం వేసినా దీని పేరు హైలైట్గా ఉంటుంది అనమాట, మెంతుకూర. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలో చీల్చిలా పెట్టేసుకుంది సునీత. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి పచ్చడి కోసం పెట్టినట్టుంది సునీత. గోంగూర కూడా తెచ్చాక దానికోసం పెట్టినట్టుంది మేబీ. సో ఇవన్నమాట అండి. ఇప్పుడు చేసే విధానం చూస్తాం. ముందుగా గిన్నె పెట్టుకున్నానండి. మీరు కావాలనుకుంటే కుక్కర్లో కూడా ఒక వాయువు వేసేస్తే అయిపోద్ది. కుక్కర్లో కూడా వండుకోవచ్చు. మా సొంత కుక్కర్లో ఎక్కువ ఇష్టపడదు అనమాట, జస్ట్ నార్మల్గా అయితే బాగుంటుందని.
వస్తుంది చెక్ చేసా. ఇప్పుడు చెక్ చేయ ఒకసారి. సో ముందుగా మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని దీంట్లో పెట్టావేంటి? తినే ప్లేట్ కదా, దీంట్లో తినొద్దని పెడుతున్నాను కామెంట్. ఎంత చెక్ ఉంది కొనుక్కొచ్చుకున్న అయినా కానీ ప్లేట్లలోనే కట్ చేయటం ఒక్కొక్కసారి అంతే అనిపిస్తుంది. పచ్చిమిర్చి దూరం జరుగుతుంది నిలబడుతుంది. దీంట్లో తాలిమింజలు వేయనండి, అల్లం వెల్లిపాయలు వేస్తే తాలిమింజలు వేయను నేను, కావాలంటే వేసుకోవచ్చు. జరుగు ఆలు ఇప్పుడు ఆలు ఇప్పుడు బంగాళదుంపలు వేస్తున్నామండి. ఆలుగడ్డ అంటారు, బంగాళదుంప అంటారు. ఇవి ఒక్కసారి మీరు మిక్సీలో కుక్కర్లో ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. కుక్కర్లో ఉడకబెట్టి మళ్ళీ వేస్తే ఇది మొత్తం పేస్ట్ లాగా అనిపిస్తూ ఉంటుందండి. నాకు అట్లా ఎక్కువ ఇష్టం ఉండదు. వీటికి చిన్న చిన్న ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇట్లా చిన్న ఘాట్లు పెట్టుకుంటాను లోపలికని. అన్నిటి పెట్టుకున్నానండి ఇట్లా అని. చాలా లేతగా బాగున్నాయి అన్నమాట పొటాటోస్. కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందామండి. దీంట్లో వస్తుందా వాయిస్ చూడు ఒకసారి. దీంట్లో పసుపు వేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందాం. 2x పెట్టుకో, నువ్వు దగ్గర రాకు ఫోన్ టాప్లో. కొంచెం మగ్గనిద్దామండి. పసుపు వేసి బాగా మగ్గించుకుంటున్నానండి. ఒక 1 మినిట్లో మగ్గుతాను అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం. అలాగే సాల్ట్ వేసేసుకుంటే ఏంటంటే మంచిగా వాటికి సాల్ట్ పడుతుందన్నమాట. తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాము. ఎందుకు వేసానో చెప్తాను మీకు. ఓకే అండి, ఇప్పుడు వాటర్ తీసుకొని ఆలుగడ్డలు ఉడికించుకోవాలి వాటర్ వేసి. ఇప్పుడే టమాటా వేయకండి. రండి దగ్గరికి వచ్చాను. గ్లాస్ వాటర్ వేసాను కదండి, మూత పెట్టేసేయండి. ఈ ఆలుగడ్డలు మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటే ఆలుగడ్డలు చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం మామూలుగా ఉడికించుకునే దానికంటే ఇలా ఉడికించుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి. ఒకసారి చూద్దాం. చూసారా, మంచిగా ఉడికిపోయాయి. ఈ నీళ్ళు కూడా ఇంకిపోవాలనుకుంటే ఓన్లీ మనకు ఆయిల్ వచ్చేసింది, నీళ్ళు ఎక్కువ ఏం లేవు. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేస్తున్నాం. అంటే మనం వాటర్లో ఏం ఉడికించినట్టుగా కాకుండా కూర కూడా చాలా బాగుంటుంది. కొందరికి వాటర్ పోస్తే ఇష్టం ఉండదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు అన్నమాట. టమాటా వేసాం కదా, టమాటా కూడా వేసిన తర్వాత కొంచెం మగ్గించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం కావాల్సినంత కారము, మిగతా దినుసులు వేసి మూత పెట్టేసుకుందాం.
ఇదిగోండి టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయి అన్నమాట. చూసారా? ఇప్పుడు ఇందులో కారం వేసేద్దాం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నాయండి, అందుకే కొంచెమే కారం వేసాను. ఆల్రెడీ సాల్ట్ వేసాను, ఇంకా అవసరం లేదు సాల్ట్ కూడా, అదే సరిపోద్ది. మెంతాకు వేస్తున్నాను, అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కలుపుకుందామండి. కొత్తిమీర ఫ్రెష్ తెచ్చారా? భలే ఉంది. సినిమాటిక్లోనే తీస్తున్నావా? మంచిగా అయింది కూర. కారం కొంచెం తక్కువ అండి, పిల్లలకి కారం లేకుండా అయితే మంచిగా తింటారు, అందుకే కొంచెం తక్కువ వేసాను నేను. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువగా వేసుకోవచ్చు. టమాటా వేసాం, ఇవన్నీ వేసాం కదా, సూపర్గా ఉడికిందండి. 2 minutes అయితే ఇంకా మంచి దగ్గరకు వచ్చి నూనె పక్కకి సపరేట్ అవుతుంది కదా, అప్పుడు దింపేసుకుని ఇంకా తినేయటమే, టేస్ట్ చేయడమే. కొంచెం ధనియాల పొడి అండి, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది కూడా జీలకర్ర పొడి వేసుకోవచ్చు. మెంతాకు ముందే వేస్తే నూనెలో మగ్గి చేదు వచ్చే అవకాశం ఉంటుందండి, అందుకని నేను ఇప్పుడు ఇలా కూర ఉడికేటప్పుడు వేస్తాను అన్నమాట. సన్నటి మంట మీద ఒక 2 minutes మగ్గనివ్వండి. అయిపోయిందండి, చూడటానికి ఎంత బాగుందో కదా, చాలా కమ్మగా ఉంది కదా. సో ఇప్పుడైతే మా సునీతను, మా అన్నను, మేమందరం కలిసి తింటాము, టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. సో డెఫినెట్గా చూసేయండి, మీ అందరికీ అయితే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. 3 కంచాలు ఏంటి అనుకుంటారు, మా అన్నను కూడా ఉందండి. ముందుగా అయితే ఇదిగోండి, చూసారా? అలాగే మా ఆవిడ చేసినటువంటి గోంగూర ఆకుకూర అంటారు కదా, అది తాలింపు అని కూడా అంటారు, నూనె కూర అంటారు కదా, అది. మనం రైస్ పెట్టేసుకుందాం. అన్న సినిమాటిక్ తీస్తున్నావా? ఫోటో దింపునాను. ఓకే అండి, ముందైతే తినేద్దాం. మామిడి చేసిన ఈ నూనె గోంగూర ఒకసారి టేస్ట్ చేద్దాం. నువ్వు పెట్టుకొని తింటూ ఉండు. చూసారా? ఇది ఎండబెట్టి చేస్తాం కాబట్టి ఆకులకి ఇట్లనే ఉంటుందండి. ఆకు పుల్లగా, తెల్ల గోంగూర ఇవన్నీ బాగా చేస్తున్నాయి. ఇప్పుడు పొటాటో